నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కొంత విచిత్రంగా మారుతోంది రోజు రోజుకి. ఒక పక్కన ఇప్పటికే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పైన ఆ ప్రభుత్వం మీద కొంత యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతున్నటువంటి సందర్భంగా ఎటు తిరిగి ఖచ్చితంగా టీడీపీ పార్టీయే గెలిచి తీరుతుంది అనే ఒక ఈక్వేషను, ఒక సర్వే రిపోర్ట్లు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఇక నేతల్లో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్పుకోవాలి. మరి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ నేతల్లోనే ఉందా, పార్టీ అగ్రనాయకత్వంలో కూడా ఉందా అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే కొంత అభ్యర్థుల వేట ఏదైతే తెలుగుదేశం పార్టీలో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల వేట కూడా కొంత ఛాలెంజింగ్ టాస్క్గానే మారింది. మరోవైపు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి అక్కడ పెద్ద ఎత్తున నేతలను స్వాప్ చేయటం, మరోవైపు ఇష్టం వచ్చినట్టుగా లీడర్లు వైసీపీలో మారుస్తుంటే ఆప్షన్స్ లేక గతి లేక ఆ నేతలందరూ కూడా ఇవాళ టీడీపీ పంచన వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు కూడా డోర్లు ఓపెన్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో టికెట్ల పంపిణీ లేకుంటే టికెట్లో అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాముగానే ఇవాళ టీడీపీ అధిష్టానికి ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా కొంత ఓవర్ ఫ్లడెడ్ అయింది లీడర్ల పరిస్థితి. మరి ఆ ఖచ్చితంగా అంత ఓవర్ ఫ్లడెడ్ అయినటువంటి నావ ఎట్లా ప్రయాణిస్తుంది అనేది పెద్ద ఎత్తున ఇవాళ డౌట్ఫుల్గా ఉన్నటువంటి నేపథ్యం. ఇట్లాంటి సందర్భాల్లోనే తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలని కొంత సర్వేల ఆధారితంగా ఎంచుకున్నారో అట్లాంటి మెథడాలజీని ఇవాళ టీడీపీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. పెద్ద ఎత్తున నలుగురు ముగ్గురు ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి అభ్యర్థులని ఖచ్చితంగా ఐవీఆర్ కాల్స్ ద్వారా లేదంటే కనుక పర్సనల్గా కొన్ని సర్వే టీమ్స్ ద్వారా డిఫరెంట్ 3-4 ఏజెన్సీల ద్వారా కొంత పార్టీకి అనుసంధానంగా ఉన్నటువంటి సర్వే సంస్థలు లేదంటే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఇట్లా రిపోర్ట్స్ తెప్పించుకొని బేరీజ్ వేసుకొని ఆ క్యాండిడేచర్కు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి, క్యాలిబర్ ఏంటి, ఖచ్చితంగా జనంలో ఉన్నటువంటి మాట ఏంటి, నిలబెడితే గెలుస్తాడా లేదంటే 8 ఏమన్నా అవినీతి మరకుందా, నల్లమచ్చు ఉందా, ఇట్లా అనేక అంశాలు పార్టీ స్టడీ చేసిన తర్వాత టికెట్ల ప్రక్రియ ఉండే అవకాశం సహజంగా ఉంటుంది. ఆ ప్రక్రియని ఇవాళ టీడీపీ కూడా కొంత చేస్తోంది. ఆ దిశగానే ఇవాళ అడుగులు పడుతున్నాయి. అట్లాంటి సందర్భాల్లో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సర్వేలు నిజంగానే వామ్మో సర్వేలు అనిపించేలాగే కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఐవీఆర్ కాల్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో ఒక అతను మీకు కావాలా, ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది, టీడీపీ అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందని అడిగినటువంటి చంద్రబాబు నాయుడు వాయిస్తో వెళ్తున్నటువంటి ఐవీఆర్ కాల్స్లో పెద్ద ఎత్తున ఇవాళ కుంభకోణం, రిగ్గింగ్ జరుగుతుందని ఖచ్చితంగా చెప్పాలి. ఇట్లాంటి సందర్భాల్లోనే ఖచ్చితంగా రిగ్గింగ్ కనుక టీడీపీ కొంత నిజంగానే జరిగితే పక్కాగా డమ్మీ అభ్యర్థులే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అవుతారు. అది ఖచ్చితంగా పక్క పార్టీ విజయానికి కూడా సాధ్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అంటే ఆ వ్యక్తి క్యాలిబర్ లేనప్పటికి కూడా కొంత ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడుకి నిజంగానే ఈయన మీద ఇంత పబ్లిక్లో ఇంత రెస్పాన్స్ ఉందా, ఈయన గ్రాఫ్ ఇంత ఎక్కువ ఉందా అని చంద్రబాబు నాయుడే నిజంగా అవాక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఇట్లాంటి రిగ్గింగ్ జరిగితే అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ రిగ్గింగ్కి ఇవే ఆధారాలు. ఏంటి ఆధారాలు అంటే రాజంపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులకు నమస్కారం. రాజంపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోలి సుబ్బారెడ్డి గారిని ఎంపిక చేయుటకు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ నేడు వస్తాయి. కావున ఫోన్ కాల్స్ వచ్చిన ప్రతి ఒక్కరూ దయవుంచి మీ మద్దతు సెల్ ఫోన్ నెంబర్లో 1 నెంబర్ నొక్కి పోలి సుబ్బారెడ్డి గారికి మీ మద్దతు తెలపాలని సవినయంగా ప్రార్థిస్తున్నాం. నమస్కారములతో రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. ఇది టీడీపీ గ్రూపుల్లో గత అర్ధరాత్రి వచ్చినటువంటి మెసేజెస్. ఇంకొక గ్రూప్లో కూడా చూపిస్తా, టైమింగ్ కూడా ఉంది క్లియర్గా. ఇది 159, ఇది కూడా 159K. రాజంపేట నియోజకవర్గ ఓటర్లకు మహాశయులకు నమస్కారం. రాజంపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోలి సుబ్బారెడ్డి గారిని ఎంపిక చేయడం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఐవీఆర్ ఫోన్ కాల్స్ నేడు వస్తున్నాయి. కావున ఫోన్ కాల్స్ వచ్చిన ప్రతి ఒక్కరూ దయవుంచి మీ మద్దతు సెల్ ఫోన్లో 1 నెంబర్ బటన్ నొక్కి పోలి సుబ్బారెడ్డి గారికి మీ మద్దతు తెలపాలని సవినయంగా ప్రార్థిస్తున్నాం. నమస్కారంతో రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ దాని కింద కంటిన్యూషన్ మెసేజ్. పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దయ ఉంచి అందరూ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి 1వ నెంబర్ ఒత్తి మీ మద్దతు పోలి సుబ్బారెడ్డి గారికి తెలియజేయండి. దీన్ని సర్వే అంటారా? ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయి 1 నొక్కండి అని కింద ఏమిస్తున్నారు? రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నేతలకి, కార్యకర్తలకి, ఆ గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పోలి సుబ్బారెడ్డి గారికి 1 నొక్కండి అని, ఆ బటన్ నొక్కండి అని చెప్పేస్తుంటే ఇక దీన్ని సర్వే అని ఎందుకంటారు? అది కూడా ఏంటి, మండల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పేరుతోనే పోతున్నాయి. అంటే ఖచ్చితంగా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తారు, మేము 1 నొక్కాలి, ఖచ్చితంగా నొక్కితే ఆయనే మా అభ్యర్థి అనే దిశగా ఇవాళ కొంత గ్రౌండ్ లెవెల్ క్యాడర్కి ఆ మెసేజ్ ఇచ్చేలాగా ఈ మెసేజ్లు కనిపిస్తున్నాయి. మరి ఇంత తతంగం జరుగుతున్నటువంటి వ్యవహారంలో మరి అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి తెలిసి జరుగుతుందా, తెలియకుండానే కింద లెవెల్లో
ఎవరితోటన్నా కుమ్మక్కై ఇట్లాంటి అంటే అసలు ఈ మెసేజ్లు రావడానికి రేపు పలానా రాజంపేట నియోజకవర్గానికి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పినటువంటి సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? సర్వే అంటేనే సీక్రెట్గా హిడెన్గా లేకుంటే అభిప్రాయ సేకరణ కదా, ప్రజల్లోకి వెళ్ళాలి, లేకుంటే దానికి మళ్ళీ డిఫరెంట్ మెథడాలజీ వయసుల వారీగా రంగాల వారీగా మనుషుల్ని వెళ్ళి కలిసి అవి వివరాలు సేకరించాలి. ఇదొక సిస్టమ్. ఐవీఆర్ కాల్స్ ఒక సిస్టము. పార్టీ కూడా సహజంగానే ఐవీఆర్ కాల్స్ ద్వారా లేదంటే పబ్లిక్లోకి వెళ్ళి కొన్ని సర్వే టీమ్స్ ద్వారా వివరాలు సేకరించి డిఫరెంట్ ఏజెన్సీస్ ద్వారా తీసుకుంటుంది. అట్లాంటి సందర్భాల్లో అసలు ఫోన్ కాల్స్ వస్తున్నాయని అర్ధరాత్రి 1:59 అంటే 2 గంటలకు అర్ధరాత్రి 2 గంటలకు మెసేజ్లు పంపించాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ సందర్భంలో ఆ టైంలో అసలు ఫోన్ కాల్స్ వస్తున్నట్టుగా సమాచారం ఇచ్చింది ఎవరు? అసలు ముందుగానే ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీరు ఒకటినొక్కటి అని చెప్తే ఇంకా సర్వే ఏముంది? ఇట్లాంటి డమ్మీ క్యాండిడేట్లు రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే మరి గెలిచే అవకాశం ఎక్కడ ఉంటుంది? వైసీపీని ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర ఏముంది? తెలుగుదేశం పార్టీ లోపల ఉన్నటువంటి ఆ కుట్రదారులు ఎవరని కనిపెట్టాల్సినటువంటి అవసరం కూడా పార్టీ మీద ఉంది ఇవాళ. లేదంటే ఖచ్చితంగా పార్టీ అభ్యర్థుల వేటలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థుల ఎంపికలో తప్పిదాలు జరిగితే ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఇప్పటికే సీట్లకు సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు జనసేన అధినేత. దాని మీద టీడీపీ క్యాడర్ అంతా కొంత గందరగోళం అంతర్మదనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లాలో టీడీపీని నిలబెట్టిందే జనసేన అంటే కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ట్విట్టర్లో పెడుతున్నారు, ట్వీట్లు డిలీట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ సాంప్రదాయం నాకైతే అర్థం కావట్లా. అసలు పొత్తులో ఉన్నప్పుడు యునైట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చీల్చే కుట్రలు కూడా కొన్ని జరుగుతున్నాయి. అది పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టుగా బయటకు వచ్చి మాట్లాడటం, అభ్యర్థుల ప్రకటన, వీళ్ళకి వీళ్ళే వాళ్ళకి వాళ్ళు ఇప్పటిదాకా ఏ సీట్లో ఎవరెవరు పోటీ చేయాలి అసలని యునైటెడ్గా ఒక లిస్ట్ ఇచ్చిన దాఖలాలే లేవు. మళ్ళొక ఈ రెండు సరిపోదన్నట్టుగా మధ్యలో బీజేపీ, ఆ బీజేపీని తెచ్చింది కూడా నేనే అంటాడు పవన్ కళ్యాణ్. సో ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయా, లేదంటే దీని వెనకాల ఏమన్నా పెద్ద ఎత్తున కుట్ర దాగుందా అనేది కూడా ఖచ్చితంగా టీడీపీ అధినాయకత్వం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. జాగృతగా అభ్యర్థుల వేట జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో మరి సర్వే సంస్థల్లో ప్రాబ్లమా, లేదంటే కనుక సర్వేలు చేయిస్తున్నటువంటి టీమ్స్లో ప్రాబ్లమా, లేకుంటే ఎక్కడ ఈ వేగులు ఉన్నారు ఆ వేగులను ఖచ్చితంగా పట్టుకోవాల్సినటువంటి బాధ్యత టీడీపీ అధినాయకత్వం మీద ఉంది. లేదంటే టీడీపీ పార్టీ భవిష్యత్తులో రానున్నటువంటి ఎన్నికల్లో తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోతే దీని వెనకాల కుట్టేవరిదో ఖచ్చితంగా పసిగట్టాల్సినటువంటి అవసరం టీడీపీ పార్టీ బాధ్యతగా స్వీకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఖచ్చితంగా దీని వెనకాల ఎవరి కుట్ర దాగుంది? టీడీపీ అభ్యర్థుల వేటలో ఇట్లాంటి మెసేజ్లు అర్ధరాత్రి పంపించి ఒకటినొక్కమని ఎవరు చెప్తున్నారని కూడా మీకేమన్నా అనిపిస్తే ఎక్కడ ఇట్లాంటి లోపాలు జరుగుతున్నాయి, నిజంగా అధినేతకు తెలుసు జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా ఏంటి అనేది మీ రాజకీయ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.